నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సెకండ్ సెమిస్టర్లో బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అనే సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. ఇప్పుడు మనం చాప్టర్ 5 బేసిక్స్ ఆఫ్ ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్లో షార్ట్ ఆన్సర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. డిఫైన్ ప్రెజెంటేషన్. సో ప్రెజెంటేషన్ అంటే ఏంటిదని అడుగుతున్నారు. ప్రెజెంటేషన్ ఈజ్ ఎ గుడ్ వే టు కన్వే పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో పీసెస్గా ఉన్న ఇన్ఫర్మేషన్ని మనము ఈజీగా ప్రజెంట్ చేసి దాన్ని అర్థమయ్యే విధంగా చేయొచ్చంట. యూజువల్లీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ అవుట్లైన్ టు లార్జ్ ఆడియన్స్. సో ఎక్కువ మందికి గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒకే దగ్గర కూర్చోబెట్టి ఈజీగా అర్థమయ్యే విధంగా చూపించవచ్చు. జనరల్లీ కంప్యూటరైజ్డ్ ప్రెజెంటేషన్స్ ఆర్ అపీలింగ్ టు యూజర్స్ బికాస్ దీస్ ఆర్ ఈజీ టు క్రియేట్. సో కంప్యూటర్లో చేసే ఏవైతే ప్రెజెంటేషన్స్ ఉన్నాయో అవి క్రియేట్ చేయడం ఈజీగా ఉంటుంది, ఎడిట్ చేయడం ఈజీగా ఉంటుంది. ఇంకా వాటిని మనం ఏదన్నా సీడీలో కానీ యూఎస్బి డ్రైవ్, పెన్ డ్రైవ్లో కానీ వేయడానికి ఈజీగా ఉంటుందంట. ఏంటివి మనం ప్రిపేర్ చేసిన ప్రెజెంటేషన్ని. సో ప్రెజెంటేషన్ అంటే ఏంటిది? ఒక ఇంటరాక్షన్ అంట స్పీకర్కి ఇంకా ఆడియన్స్కి మధ్యలో. బట్ ఇట్ యూజువల్లీ ఇన్వాల్వ్స్ విజువల్స్ ఎయిడ్స్ లైక్ ఎల్సిడి ప్రొజెక్టర్స్. సో ప్రొజెక్టర్స్ యూజ్ చేస్తారు, కొంతమంది కంప్యూటర్ బేస్డ్ స్లైడ్స్ యూజ్ చేస్తారు, హ్యాండ్అవుట్స్ యూజ్ చేస్తారు, స్పీకర్ నోట్స్ యూజ్ చేస్తారు. ఇంకా మనం స్లైడ్స్ అనేటివి చేసి మన ఏదైతే టాపిక్ ఉందో దాన్ని ఈజీగా ఎక్కువ మందికి ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రజెంటేషన్ అనేది యూజ్ చేస్తాం. సో మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్లో మనము ప్రజెంటేషన్ అనేది చేస్తాం అన్నమాట. అంటే ప్రిపేర్ చేస్తాము, మన ఇన్ఫర్మేషన్ అంతా టైప్ చేసుకొని అక్కడ మనము క్రియేట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ అప్లికేషన్స్ ఏమేమి ఉంటాయి మనకి ఏదైతే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ఉందో దాంట్లో అని అడుగుతున్నారు. సో ప్రెజెంటేషన్ సాఫ్ట్వేర్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ బై కంపెనీస్ వైల్ లాంచింగ్ దేర్ న్యూ ప్రోడక్ట్. సో ఎలాంటప్పుడు ప్రెజెంటేషన్ అనేది ప్రిపేర్ చేస్తారు? ఎప్పుడైతే కంపెనీస్ వాళ్ళు ఏదైనా న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేసేటప్పుడు, ఇంకా వాళ్ళ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కోసము, లేదంటే ప్రాఫిట్స్ వచ్చినాయా, లాసెస్ వచ్చినాయా, ఇలాంటివన్నీ ప్రజెంట్ చేయడానికి మనకి ఏదైతే ప్రెజెంటేషన్ ఉందో అది ఈజీగా హెల్ప్ చేస్తుందంట. సో టీచర్స్ కూడా వాళ్ళు టీచ్ చేయడానికి, లైక్ ఇప్పుడు మనకి డిజిటల్ క్లాసెస్ ఉంటాయి కదా, సో అలాంటివి మొత్తం ప్రజెంటేషన్గా టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడము. ఇంకా డాక్టర్స్ ఏదైతే డిసీజ్ ఉందో దాన్ని పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం యూస్ చేస్తారు ప్రజెంటేషన్ అనేది. సో హౌ టు క్రియేట్ అ గుడ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో ఒక గుడ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ క్రియేట్ చేయాలంటే ఏమేమి చేయాలి అనేది మనకి ఇక్కడ ఉంది. సో డోంట్ యూస్ పిక్చర్స్ ఫ్రమ్ జెనరిక్ క్లిప్ ఆర్ట్. Instead, explore for more pictures from either the internet or from a snapshot with your camera. సో మనం ఏదైతే ప్రజెంటేషన్లో పిక్చర్స్ అనేటివి యాడ్ చేస్తామో అవి నార్మల్గా క్లిప్స్ అనేటివి యాడ్ చేయకుండా ఇంటర్నెట్లో నుంచి పిక్స్ తీసుకోవడం కానీ, లేదంటే మన ఓన్ కెమెరాతో మనం షూట్ చేయడం కానీ అలాంటివి తీసుకుంటే మన ప్రజెంటేషన్ అనేది చూడడానికి ఇంకా అర్థం చేయడానికి, వేరే వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వడానికి మంచిగా ఉంటుందంట. నెక్స్ట్ స్లైడ్ సార్టెడ్ వ్యూ. సో స్లైడ్ సార్టెడ్ వ్యూ అంటే ఏంటిది అనేది మనకి ఇక్కడ అడుగుతున్నారు. హ్యాజ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఎ ప్రజెంటేషన్ యూ మే వాంట్ టు చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ యువర్ స్లైడ్, యూ క్యాన్ రీఅరేంజ్ ది స్లైడ్ ఇన్ స్లైడ్ సార్టర్ వ్యూ. సో స్లైడ్ సార్టర్ వ్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుందంట. అక్కడ మనం ఏం చేయొచ్చు అంట, ఇప్పుడు పర్ సపోజ్ మనం స్లైడ్స్ అనేటివి 1, 2, 3 అనేటివి క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఈ థర్డ్ స్లైడ్ నాకు సెకండ్లో కావాలి అని అనుకున్నా అనుకో, అప్పుడు మనము ఈ ఏదైతే స్లైడ్ సార్టర్ ఉందో అక్కడ మనము ఈ సెకండ్ దాన్ని థర్డ్ దాన్ని సెకండ్ చేసుకోవచ్చు. సో అదే దీన్ని మనకి ఏం చేస్తుంది, అది హెల్ప్ చేస్తుంది. హౌ టు క్రియేట్ అ న్యూ ప్రజెంటేషన్ ఇన్ పవర్ పాయింట్. సో పవర్ పాయింట్లో మనం న్యూ ప్రజెంటేషన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే పవర్ పాయింట్లోకి వెళ్ళి అక్కడ ఫైల్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. న్యూ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే అక్కడ ఒక బ్లాంక్ ప్రజెంటేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అప్పుడు మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది మనకి ఒక ప్రజెంటేషన్ క్రియేట్ చేయడానికి కొత్తది ప్రొసీజర్ అనమాట. ఒకవేళ ముందు నుంచే ఉన్న ఏదైతే ప్రజెంటేషన్ ఉందో దాన్ని ఎలా మనము హ్యాండిల్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం అది ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉందో దాన్ని చేసేటప్పుడే అది అయిపోయినాక మొత్తము దాన్ని సేవ్ చేసుకోవాలి. సో సేవ్ చేసుకుంటేనే మనము తర్వాత దాన్ని రివ్యూ చేయొచ్చు. ఆ తర్వాత ఫైల్ మేనేజర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫైల్ మేనేజర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన సెర్చ్ బార్ ఉంటుంది. మీరు ఏదైతే నేమ్ ఇచ్చి సేవ్ చేసిరో ఆ నేమ్ని ఇక్కడ టైప్ చేస్తే ఇక్కడ మనకు చూపిస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేస్తే
ఆటోమేటిక్గా మిమ్మల్ని మీ స్లైడ్స్ దగ్గరికి అంటే మీ ప్రజెంటేషన్ దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది అనమాట. హౌ టు సేవ్ ప్రజెంటేషన్. సో ప్రజెంటేషన్ ఎలా సేవ్ చేయాలి, మొత్తం అంతా టైప్ చేసేసిన తర్వాత మీరు ఒకవేళ Ctrl+S అన్న చేయొచ్చు, లేదంటే ఇక్కడ ఫైల్ ఆప్షన్ ఉంది కదా, సో ఈ ఫైల్ ఆప్షన్ మీద అక్కడ క్లిక్ చేస్తే అక్కడ సేవ్ యాజ్ అవన్నీ చూపిస్తాయి అన్నమాట ఆప్షన్స్. సో అలా చూపించినప్పుడు మీరు ఏం చేయాలి, అక్కడ ఫస్ట్ టైం సేవ్ చేస్తుంటే సేవ్ అని రాస్తే ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఏం చేయొచ్చు, అక్కడ నేమ్ రాసేసి ఎంటర్ కొట్టొచ్చు. లేదు ఆల్రెడీ ఉన్న సేవ్ ఉన్న దాంట్లో చేంజెస్ చేసినాము అంటే సేవ్ యాజ్ చేయొచ్చు. సో సేవ్ యాజ్లో ఏమవుతుంది, ముందున్న దానికి చేంజెస్ అవుతాయి. సో ఇదే నేమ్ కంటిన్యూ అంటే కంటిన్యూ చేసుకోవచ్చు. సేవ్ అనే ఆప్షన్ కొట్టేస్తే మాత్రం మీరు చేసిన చేంజెస్ కూడా సేవ్ అవుతాయి. స్లైడ్ షో అంటే ఏంటిది, మనం క్రియేట్ చేసిన ఏవైతే స్లైడ్స్ ఉన్నాయో అవి వీడియో లాగా ప్రజెంటేషన్ లాగా మనకి కంటిన్యూగా స్లైడ్స్ అనేటివి ఆటోమేటిక్గా వెళ్తూ ఉంటాయి కదా. సో అలా చేయడం ఎలా అంటే ఇక్కడ మనకి పైన స్లైడ్ షో ఆప్షన్ ఉంటుంది, దాని మీద నొక్కితే మీకు బిగినింగ్ నుంచి మొత్తం 1 to 10 స్లైడ్స్ చూస్తారా, లేదంటే ఇప్పుడు మీరు 3rd స్లైడ్ చేస్తున్నారు అక్కడ నుంచి 10th స్లైడ్ వరకు చూపించాలా, లేదంటే మొత్తం అన్నిటినీ, అలా మొత్తం ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మీరు టైం అన్న సెట్ చేసుకొని దాన్ని ప్రజెంటేషన్ని చూడొచ్చు అనమాట స్లైడ్ షో అనేది. నెక్స్ట్ హౌ టు ఇన్సర్ట్ ఆర్ యాడ్ అ న్యూ స్లైడ్ ఇన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఒక న్యూ స్లైడ్ని యాడ్ చేయాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారు. సో న్యూ స్లైడ్ని మనం ఎలా యాడ్ చేస్తాము, Ctrl+M అనేది మనము క్లిక్ చేస్తేనంట మనకి ఏమొస్తుంది, న్యూ స్లైడ్ అనేది ఇన్సర్ట్ అవుతుందంట. సో అది ఒక బెస్ట్ ఆప్షన్. లేదు ఒకవేళ అలా అవ్వట్లేదు అంటే మీరు ఏం చేయండి, ఆల్రెడీ ఉన్న స్లైడ్ మీద రైట్ క్లిక్ చేస్తే మీకు అక్కడ యాడ్ న్యూ స్లైడ్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. అది క్లిక్ చేసుకున్న ఆటోమేటిక్గా మీరు న్యూ స్లైడ్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిలీట్ చేసుకోవాలంటే మీకు ఏ స్లైడ్ అయితే డిలీట్ చేయాలని ఉంది ఆ పేపర్ మీద మీరు క్లిక్ చేస్తే రైట్ క్లిక్, డిలీట్ ఆప్షన్ కూడా అక్కడే ఉంటుంది. తర్వాత మూవ్ అ స్లైడ్ ఇన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. సో ఒక స్లైడ్ని మీరు మూవ్ చేయాలనుకుంటున్నారు అంటే మనం ఏం చేయాలంట, క్లిక్, హోల్డ్ అండ్ డ్రాగ్ యువర్ మౌస్ టు న్యూ లొకేషన్. ఏ హారిజాంటల్ ఇన్సర్షన్ పాయింట్ విల్ మార్క్ ద లొకేషన్. రిలీజ్ ద మౌస్ బటన్, దిస్ స్లైడ్ విల్ అపియర్ ఇన్ ద న్యూ లొకేషన్. సో ఇప్పుడు స్లైడ్స్ అనేటివి ఇలా ఉన్నాయనుకోండి, ఈ స్లైడ్ని మీరు నెక్స్ట్ దానికి మూవ్ చేయాలనుకుంటే మౌస్తో దీన్ని ఇలా హోల్డ్ చేసి ఇలా తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు అంట. సో అదే మనకి మూవ్ అ స్లైడ్. నెక్స్ట్ ట్రాన్సిషన్ అంటే ఏంటిది. సో ట్రాన్సిషన్ అంటే ఏంటిది, ఏవైతే ఎఫెక్ట్స్ ఇప్పుడు మనము అందులో చేసేటప్పుడు రాసేటప్పుడు అక్షరాలు ఎలా మూవ్ అవ్వాలి, పైనుంచి ఇలా కిందికి రావాలా, లేదంటే అక్షరాలు పెద్దగా ఉండాలా, బోల్డ్లో ఉండాలా, ఎలా ఉండాలో అన్నీ సెట్ చేసుకుంటాం కదా, అవి ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అనేటివి అంటాం అన్నమాట. హౌ టు అప్లై, ఇంకా మనం దీన్ని స్లైడ్స్ మధ్యలో కూడా ట్రాన్సిషన్ చేసుకోవచ్చు, ఒక స్లైడ్ తర్వాత ఇంకొక స్లైడ్ ఎలా రావాలి అనేది. హౌ టు అప్లై ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఓవర్ స్లైడ్స్ ఇన్ అ ప్రజెంటేషన్. సో ఇలా చూడండి, మన స్లైడ్ మీద ఇంకొక స్లైడ్ ఇలా పడినట్టు నెక్స్ట్ స్లైడ్, ముందున్న స్లైడ్ ఇలా ఫేడ్ అయిపోయి ఇంకొక స్లైడ్ అపియర్ అయ్యేలాగా, లేదంటే స్లైడ్స్ అప్ అవుతూ వచ్చేలాగా, లేదంటే ఇట్లా అని సైడ్కి అయిపోయి ఇంకొక స్లైడ్ వచ్చేలాగా స్ప్లిట్ అవుతాయి అనమాట. 2 ఇట్లా పేపర్ లాగా ఓపెన్ అయ్యి ఫస్ట్ స్లైడ్ సెకండ్ స్లైడ్ అక్కడ కనిపించడము. సో ఇవన్నీ ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వీటినే మనం ఏమంటాం, ట్రాన్సిషన్స్. సో ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, మనము ఒక్కొక్క స్లైడ్ మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. సో దట్ అది మన ఏదైతే స్లైడ్ ఉంటుందో చూడడానికి ప్రజెంటేషన్ అనేది చాలా మంచిగా కనిపిస్తుంది ఇలాంటివన్నీ యాడ్ చేయడం వల్ల. చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో, ఫ్లాష్, కవర్. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నీ మనం అప్లై చేసి చూస్తే మనకి సూటబుల్గా ఉందో చూసి మనం అది అక్కడ అప్లై చేయొచ్చు. సో ఇక్కడ ఏమంటున్నారు, రైట్ డౌన్ ద స్టెప్స్ టు ప్రింట్ ప్రజెంటేషన్ స్లైడ్స్ ఇన్ పవర్ పాయింట్. సో ఎక్కడైనా ప్రింట్ అనేది సేమే, పవర్ పాయింట్లో అయినా, ఎక్సెల్లో అయినా, MS వర్డ్లో అయినా, ఎక్కడైనా సరే ప్రింట్ అనేది ఫైల్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడే ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎన్ని కాపీస్ కావాలి, ఇంకా ఎన్ని పేపర్స్గా మీరు దాన్ని చేయాలనుకుంటున్నారు, కలర్ ఏంటిది, బ్లాక్ అండ్ వైటా, కలర్ జిరాక్సా, అవన్నీ ఇచ్చిన తర్వాత మీరు అక్కడ ప్రింట్ అని కొట్టేస్తే మీకు ఆటోమేటిక్గా మీ ప్రింటర్లో నుంచి మీరు ఏదైతే ప్రజెంటేషన్ చేసినారో అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మొత్తం అన్ని స్లైడ్స్ వీడియోలాగా వస్తాయి ఆ ప్రింటర్ నుంచి అంటే లేదు, ఒక్కొక్క స్లైడ్ని మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో ఇవి మనకి షార్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ వీడియోలో లాంగ్ ఆన్సర్స్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.